ఓం నమో వెంకటేశాయ. పారక్యదేహానుగత సూరాద్యదేహోపగత గోవింద గోవింద. పారావరం క్షణసుఖాలి మమోఘయత్న పారక్యదేహ పర ఆప్తుమిహోద్యతోహం పారంపరం గురుముఖోద్గతమాత్మతత్వం పారేణ హీనమనవాప్య కథన్ను సిద్ధ అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తిగా విన్నవించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వెంకటాద్రినివాసాయ సంకటాద్రివినాశినే శంకరాయ చ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యనరసింహరవాభిగుప్తం వ్యాసప్రసూతశుకదేశికభీతిలుప్తం ప్రహ్లాదనారదమిథో వచనైరసుప్తం దివ్యం వనం విశతభాగవతం ప్రసృప్తం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడు మొదలు ఆత్మతత్వాన్ని చెప్పాడు, తర్వాత భక్తి మార్గాన్ని గురించి చెప్పాడు. ఆ భక్తి మార్గాన్ని అందుకోవటానికి అడ్డంగా ఉండేటువంటి సాంసారికమైన విషయాల మీద ఆసక్తిని తగ్గించుకోవటానికి, ఇంకొక దారిలో చెప్పుకోవాలంటే వైరాగ్యాన్ని పెంచుకోవటానికి ఆ సాంసారికమైన విషయాల్లో చేయవలసినటువంటి దోష దృష్టిని గురించి చెప్పాడు. వాటిలో ఏం దోషం ఉంది అని అర్థం చేసుకోవాలి అనే తీరుని గురించి చెప్పాడు. చెప్పి వీటిలో దోషం ఉంది, దోషం లేనటువంటిది పరమాత్మతత్వం కాబట్టి సాంసారికమైన విషయాల మీద ఆసక్తి ఉండకూడదు, వైరాగ్యం ఉండాలి. ఈ దోషరహితమైనటువంటి ఆత్మతత్వం మీద అధికాసక్తి లేదా పరమ ప్రేమ అనేది ఉండాలి అని చెప్పాడు. చెప్పి ఇంకా కూడా సాంసారికమైన విషయాల మీద ఆసక్తిని తగ్గించటానికి, వాటి మీద ఉండేటువంటి ప్రీతిని తగ్గించి పరమాత్మ మీద ప్రీతిని పెంచటానికి కొన్ని వాక్యాలను కూడా చెప్తున్నాడు. కామాన్ కామయతే కామైః యదర్థమిహ పూరుషః సవై దేహస్థు పారక్యః భంగురో యాత్యుపైతి చ అని మొదలుపెట్టి, కామాన్ కామయతే కామ్యైః, కామ్యైః ఎన్నో విషయాలను కోరుకుంటున్నాడు. ఎన్నో విషయాలను కోరుకుని ఆ కోరుకున్న విషయాలతో కామాన్ కామయతే భోగాలను కూడా కోరుకుంటున్నాడు. భోగాలను కోరుకుంటున్నాడు, ఆ భోగాల కోసం భోగ్య పదార్థాలను కోరుకుంటున్నాడు. లేదా తిప్పి చూసుకుంటే భోగ్య పదార్థాలను కోరుకుంటున్నాడు, వాటితో భోగాలను కోరుకుంటున్నాడు. కామాన్ కామయతే ఎందుకు కోరుకుంటున్నాడు? భోగాలు ఎందుకు? భోగ్యమైన పదార్థాలు ఎందుకు? యదర్థమిహ పూరుష దేనికోసం కోరుకుంటున్నాడు? యదర్థం అంటే దేనికోసమైతే కోరుకుంటున్నాడో అని అర్థము. మనం కిమర్థం అనే అర్థంలో వాడుకుంటున్నాం ప్రస్తుతానికి, శ్లోకాన్ని సరి చేసుకోవటానికి. ఎందుకు కోరుకుంటున్నాడు? యదర్థం ఇహ ఈ జన్మలో లేదా ఈ లోకంలో పురుష ప్రతి మనిషి కోరుకుంటూనే ఉన్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడు? ఎందుకు కోరుకుంటున్నాడు? దేహం కోసం. భోగం దేనికోసం? దేహం కోసం. మెత్తగా ఉండేటువంటి ఆసనాలు లేదా పడకలు ఇవన్నీ ఎందుకు కోసం? దేహం సుఖంగా ఉండటం కోసం. సవై దేహస్థు పారక్య దేనికోసమైతే కోరుకుంటున్నాడో యదర్థం ఇహ కామాన్ కామయతే, ఏ దేహం కోసమైతే
పరుపులు కావాలి, మెత్తటి ఆసనాలు కావాలి, మెత్తటి వస్త్రాలు కావాలి అని కోరుకుంటున్నాడో సవై దేహ, ఆ దేహం పారక్య, చివరికి ఏ కుక్కో నక్కో తినటానికి వీలుగా తయారుగా ఉండేది. ఈ దేహంలోంచి ఒకసారి ప్రాణం అనేది ఎగిరిపోతే ఈ దేహాన్ని కుక్కలు నక్కలు తినటానికి తప్ప ఇంకో దానికి వాడుకోలేరు, ఎవ్వరూ వాడుకోలేరు. దేహాన్ని ఉంచేసి సంవత్సరాల తరబడి బట్టల్లో చుట్టేసినా దానికి ఏం ఉపయోగం లేదు, ఏమీ దానికి విలువ లేదు. ఒక్కసారి ఇందులోంచి ప్రాణం అనేది పోతే ఎందుకు కొరగాదు. సవై దేహస్థు పారక్య, పోనీ అది ఎప్పుడో ప్రాణాలు పోయినప్పుడు కదా. భంగురః, భంగురః అదేమో ఇందాక చెప్పుకున్న తీరులో క్షణకాలంలో, అనంతమైనటువంటి కాలంలో, క్షణం అనిపించేటువంటి కాలంలో పోతోంది. భంగురః ఎలా పోతోంది? అందులో ప్రాణాలు పోతున్నాయి, ఈ దేహము కానరాకుండా పోతోంది. ఏ కుక్కో నక్కో తినకుండా వదిలేసినా ఏ అడవిలోనో అది మట్టు కొట్టుకుపోయో పురుగులు తినేసో ఏమీ కానరాకుండా పోతోంది. భంగురః, పోనీ ఎంత భంగురమైనా చాలా విలువైంది ఒక్కటే ఉంది అని అనుకుందామా? లేదు. యాతి ఉపైతిచ, ఈ ఆత్మస్వరూపాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్తగా ఇంకోటి వస్తుంది. ఇది పోయి ఇంకోటి వస్తుంది, పోతోంది వస్తోంది, పోతోంది వస్తోంది. క్షణక్షణానికి, అనంతమైన కాలం లెక్కలో క్షణక్షణానికి ఈ దేహాలు వస్తున్నాయి పోతున్నాయి, క్షణం కూడా నిలవటం లేదు. చివరికి ఈ దేహం తాలూకు ప్రయోజనం ఏంటి అంటే ఏ కుక్క నక్క తినటానికి పనికొచ్చేయటం అనేదే ప్రయోజనం. ఇలాంటి దేహం కోసం, ఇలాంటి దేహంతో అనుభవించేటువంటి భోగాల కోసం అబ్బో చాలా శ్రమ పడుతున్నాడు. కామాన్ కామయతే కామ్యై యదర్థమిహ పూరుషః సవై దేహస్థు పారక్య భంగురః యాత్యుపైతి చ అని ఈ శ్లోకంలో అంటున్నాడు. దేహానికి అంటే నేను అని అనిపించుకునే చాలా ప్రియమైన, చాలా కష్టపడి పోషించుకునేటువంటి దేహానికే ఈ పరిస్థితి అయితే ఈ దేహానికి సంబంధించిన మిగతా వాటి గురించి ఏమని చెప్పుకోవాలి? కిము వ్యవహితాపత్య దారాగార ధనాదయ రాజ్య కోశ గజామాత్య భృత్యాప్తా మమతాస్పదా అని అంటున్నాడు. అహంకారాస్పదం నేను అనిపించేటువంటి దేహం యొక్క పరిస్థితే ఇంత ఘోరంగా ఉంటే, ఇదే క్షణభంగురంగా ఉంటే, ఈ దేహానికి సంబంధించినవి మమత అంటే నావి అని అనిపించేవి, వాటి పరిస్థితి ఇంకేం చెప్పుకోవాలి? కిము వక్తవ్యం, ఏం చెప్పుకోవాలి వాటి గురించి? అవి వ్యవహితాః, దేహం అనేది ఆత్మస్వరూపానికి ఎంతో కొంత దగ్గరది అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ దేహం అనేది ఉంటే, దేహంలో మనస్సు అనేది ఉంటే, ఆ మనస్సులోనే ఆత్మతత్వాన్ని తెలుసుకునేందుకు వీలుంటుంది, మనస్సులోనే ఆత్మతత్వాన్ని కనిపెట్టుకునేందుకు వీలుంటుంది. మిగతా బయటంతా ఉన్నా సరే అంత స్పష్టంగా ఉండదు, మనసులో ఆత్మతత్వాన్ని సులభంగా కనిపెట్టచ్చు, అది వేరే వ్యవహారం. కానీ ఆ దృష్టితో చూసుకున్నప్పుడు ఆత్మతత్వానికి దేహం అనేది ఎంతో కొంత దగ్గరది అనుకోవచ్చు, లేదా నేను అనే భావన ఈ దేహంతో పూర్తవుతోంది కాబట్టి ఆత్మతత్వానికి దగ్గరది అని అనుకోవచ్చు. నేను అనేది మొదలు ఆత్మతత్వానికి చెందుతుంది, తర్వాత మనస్సుకు చెందుతుంది, తర్వాత దేహానికి చెందుతుంది అని అనుకుంటే నేను అనే భావనకి దగ్గరగా ఉంది కాబట్టి ఇది ఆత్మతత్వానికి దగ్గర అని అనుకోవచ్చు. కానీ వ్యవహిత, ఈ నేనుకి సంబంధించినవి నావి అనబడేవి వ్యవహిత ఇంకా దూరంగా ఉన్నాయి. వ్యవహిత ఏవేవి? అపత్య, పిల్లలు, దార, ఆ పిల్లల్ని కలిగించేటువంటి భార్యలు, ఒక భార్యే, అందరి దృష్టిలో చాలామంది భార్యలు, ఆగార అంటే ఇల్లు వాకిళ్ళు మొదలైనవి, ధనం ఇత్యాదయ, ఇలాంటివన్నీ కూడా ఇవి అందరికీ సమానంగా ఉండేవి. అపత్య, దార, ఆగార, ధనాదయ అందరికీ కావలసినవి. కొంతమందికే స్పెషల్గా కావలసినవి రాజ్యము, కోశ అంటే రాజ్యంలో ఉండేటువంటి కోశాగారము అంటే భోషాణం, లేదా ధనం ఉంచుకునేటువంటి బ్యాంక్ లాంటిది, లేదా గజ ఏనుగులు మొదలైనటువంటివి, అమాత్య చెప్పిందల్లా చక్కగా చేసుకొచ్చేటువంటి తెలివైన మనుషులు, భృత్యాహ చెప్పింది చెప్పినట్లుగా చేసేటువంటి సేవకులు, భృత్యాహ ఎప్పుడూ సేవ చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు, అమాత్యాహ చెప్పిన పనిని పూర్తి చేసుకొచ్చే తెలివైనటువంటి వాళ్ళు, మంత్రులు,
భృత్య ఆప్తాహ, దగ్గర వాళ్ళు, ఎప్పుడు తప్పుటడుగు వేసినా సరే సలహా చెప్పి మంచి దారిలో నడిపిస్తున్నాము అని అనుకునేటువంటి వాళ్ళు, లేదా మంచి దారిలో నడిపిస్తారు వాళ్ళు, నాకు చాలా దగ్గర వాళ్ళు, స్నేహితులు అని అనుకునేటువంటి వాళ్ళు, భృత్యాప్తాహ, వీళ్ళందరూ కూడా మమతాస్పదాహ, నావి, నా వాళ్ళు అని అనిపించేవాళ్ళు కదా, వాళ్ళ గురించి ఏం చెప్పాలి? దేహమే క్షణభంగురం అయితే ఈ దేహానికి సంబంధించిన వాళ్ళు ఎంతసేపు ఉన్నారు? దేహం ఉన్నంతసేపు పుత్రులున్నారా? దేహం ఉన్నంతసేపు భార్య ఉందా? పెళ్ళి అవ్వటానికి కనీసం 20 ఏళ్ళు పట్టాలి కదా. ఆ 20 ఏళ్ళు దేహం ఉంది కదా, దేహమే దగ్గరది కదా. ఆ లెక్కను చూసుకుంటేను దేహం ఉన్నంతసేపు ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయా? దేహం ఉన్నంతసేపు రాజ్యం ఉందా, ధనం ఉందా, కోశం ఉందా? ఏముంది దేహం ఉన్నంతసేపు? దేహం ఉన్నంతసేపే ఉండటం లేదు. దేహమే క్షణం పాటు ఉంది అనుకుంటే ఈ దేహానికి సంబంధించిన ఇవన్నీ అరక్షణం పాటు ఉన్నాయి అని అనుకోవాలి, లేదా పావు క్షణం పాటు ఉన్నాయి అని అనుకోవాలి. మరి దేహానికే విలువ లేకపోతే, దేహానికే కుక్కలు నక్కలు తినే పరిస్థితి అనేది ఉంటే, మరి దేహానికి సంబంధించిన వీటికి ఏ పరిస్థితి ఉంది అని అర్థం చేసుకోవాలి. దాని గురించి చెప్పుకోవాల్సింది ఏముంది అని అనుకోవాలి అని ప్రహ్లాదుడు అంటున్నాడు. కిము వ్యవహితాపత్య దారాగార ధనాదయ రాజ్య కోశ గజామాత్య భృత్యాప్తా మమతాస్పదా. కాబట్టి అహంకారం, నేను అని అనిపించేటువంటి దేహంకి విలువ లేదు, దానికి విలువ లేదు. నావి అనిపించేటువంటి మిగతా వాటికి అసలే విలువ లేదు. ఈ రెండిటికీ విలువ లేదు. రెండు క్షణికాల అయినటువంటి పదార్థాలే అని రెండు శ్లోకాల్లోనూ చెప్పి, కిమేతైరాత్మనస్తుచ్చై సహ దేహేన నశ్వరై అనర్థైరర్థసంకాశై నిత్యానందరసోదధే. ఉన్నవన్నీ కాదంటున్నావు కదా, ఉన్నవన్నీ కాదంటే కావలసిందేముంది అని తేల్చాలి కదా అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. కావాల్సింది అంటే ఒకే ఒకటి, అది ఆత్మతత్వం. ఆత్మతత్వమే ఎందుకు కావాలి అంటే, నువ్వు వెతుక్కుని లోపల చూసుకో. నీకేం కావాలి అంటే సుఖమే కావాలి. ఆ సుఖం కూడా శాశ్వతంగా కావాలి, నిత్యంగా కావాలి, కదలకుండా కావాలి. ఆ సుఖం కష్టంతో కలవకుండా రావాలి అనే నీకుంది మనసులోను. ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటే ఇది తేలుతుంది. అలాంటిదే ఆత్మతత్వం. నీ ప్రశ్నలకు సమాధానం అనేదే ఆత్మతత్వం. అది నిత్య ఆనంద రసోదధి. నిత్యమైనటువంటి ఆనందమే, ఆ రసమే, నువ్వు కోరుకునేటువంటి ఆ ఆనందమే, ఆ సుఖమే ఒక సముద్రమంతా ఉంటే, అఖండంగా ఉంటే, ఏమాత్రం కదలకుండా ఉంటే, చిన్న చిన్న మార్పు లేకుండా, ఏమాత్రం వేరే దుఃఖం అందులోకి ప్రవేశించకుండా ఉంటే అది ఆత్మస్వరూపం అవుతుంది. నిత్య ఆనంద రసోదధి. నిత్యానంద రసోదధే ఆత్మనః. ఆత్మస్వరూపమే ఇంత అఖండానంద స్వరూపమైతే, ఆత్మస్వరూపమే ఒక సముద్రమంత ఆనందంతో నిండి ఉంటే, కిమేతైస్తుచ్చై, ఆత్మస్వరూపం కంటే చాలా అల్పాలుగా ఉండే శాశ్వతమైన ఆత్మస్వరూపం ముందు క్షణికాలు అని కూడా తేలనటువంటి వీటితో, కిమేతై తుచ్చై, అల్పాలుగా ఉండేటువంటి దేహాలకు సంబంధించిన మిగతావి, వీటి వలన ఉపయోగమేముంది? కిమేతైరాత్మనస్తుచ్చై సహ దేహేన నశ్వరై. వీటిల్లో ఏదైనా సరే ఒక్కటైనా శాశ్వతంగా ఉందా అంటే ఒక్కటి కూడా లేదు. సహదేహేన, దేహంతో సహా, నశ్వరై, మిగతావన్నీ కూడా నాశాన్ని పొందవలసిందే, మిగతావన్నీ కూడా పోవలసిందే, ఎప్పటికో ఒకప్పటికి కరిగిపోవలసిందే, విరిగిపోవలసిందే, తరిగిపోవలసిందే, ఏదో విధంగా పోవలసిందే. అలాంటి వీటన్నిటితో నిత్యానంద రసోదధేహే, నిత్యానంద స్వరూపమైనటువంటి, అఖండానంద స్వరూపమైనటువంటి ఆత్మకి ఏం ప్రయోజనం? కిమేతై ఆత్మనస్తుచ్చై సహ దేహేన నశ్వరై నిత్యానంద రసోదధే ఆత్మనః కిమేతై. కాదులేండి, ఆత్మ అనేది ఆనంద స్వరూపం కావచ్చు, లేదా ఒక సముద్రం లాంటి ఆనందం అవ్వచ్చు. అందులో ఇంకా కూడా చిన్న చిన్న బిందువులు లాంటి ఈ సుఖాలు కలిస్తే తప్పేమొచ్చింది? అంత పెద్ద సముద్రంలో వర్షం పడి ఆ వర్షంతో నీటి బిందువులు పడట్లేదా? దానివల్ల ఏమైపోయింది? నష్టమేమొచ్చింది అని అంటారేమో. నష్టం ఉంది. ఈ ఆత్మస్వరూపమైనటువంటి సుఖం, లేదా ఈ సుఖ సముద్రం పాల సముద్రం లాంటిది.
ఇందులో ఒక్క ఉప్పు కణిక పడ్డా సరే విరిగిపోయినట్టు అయిపోతుంది. పాలు విరిగిపోతాయి కదా, పెద్ద కుండెడు పాలల్లో ఒక చిన్న ఉప్పు రాయి వేస్తే విడిగిపోతాయి కదా. అలాగే అనర్థై, ఇవి స్వతహా సుఖస్వరూపాలు కావు. స్వతహా ఇవి పాలలాగా సుఖస్వరూపాలు కావు. ఇవి ఉప్పురాళ్ళ లాంటివి, ఉప్పు నీటి లాంటివి. అనర్థై. అనర్థై అంటారేంటి? అవి సుఖాలు అనుకునే కదా మేము వాటి వెంట పడుతున్నాము అంటారేమో. అర్థ సంకాశై, సుఖాల్లాగా కనిపిస్తాయి. అనర్థై, కోరుకోకూడనటువంటివి కానీ అర్థ సంకాశై, పురుషార్థ, ఇవి ఉంటేనే మనం సాధించినట్లు, ఇవి లేకపోతే మనం సాధించనట్లే అని అనిపిస్తాయి. అనర్థై అర్థ సంకాశై. నిత్యానంద రసోదధే, ఇవి గనక ఆ ఆనంద స్వరూపంలో పడ్డాయా, లేదా ఆ ఆనందం అనేటువంటి సముద్రంలో, పాల సముద్రంలో పడ్డాయా, పడితే అది విరిగిపోతుంది. విరిగిపోయి ముక్కలైపోతుంది. ముక్కలైపోతే పాలు పనీర్ అయిపోయినట్లుగా పాలు విరిగిపోయి చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి ఆత్మస్వరూపంలో అనవసరమైన భేదాలు పుట్టుకొచ్చి ఆ భేదాలన్నీ వేరువేరు అనర్థాలకు దారితీసి ఆ అనర్థం ఇంకా జటిలమైపోతుంది. కాబట్టి ఈ ఆనంద సముద్రం లాంటి ఆత్మస్వరూపంలో ఈ అనర్థాలకు ప్రవేశము లేదు అని నిర్ణయించుకోవాలి. ఆత్మస్వరూపం గనక కేవల సుఖరూపం అయితే ఆ సుఖంలోకి ఈ అనర్థాలకి ప్రవేశం అనేది ఉండదు అని ప్రహ్లాదుడు అంటున్నాడు. కిమేతై ఆత్మనస్తుచ్చై సహ దేహేన నశ్వరై అనర్థైరర్థ సంకాశై నిత్యానంద రసోదధే అనే ఈ శ్లోకంలో ఏమంటున్నాడంటే, ఆలోచించట్లేదు కానీ ఆలోచిస్తే మనం కోరుకునేవేవి కోరుకోదగ్గవి కావు అని తేలుతుంది. విచారణ చేయటం లేదు కానీ విచారణ చేస్తే ఏది కోరుకోవచ్చు ఏది కోరుకోకూడదు అనే సంగతి తేలుతుంది. విచారణ చేసుకోవట్లేదు. ఏదో వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు పరిగెత్తారు, వాళ్ళు చేసినట్లు మనం చేయాలి, లేదా అలా చేయాలి ఇలా చేయాలి అని ముందే నిర్ణయించుకుని లేనిపోని వాటికి ఇదే మన ప్రయోజనం, ఇదే మనం సాధించాలి అని ఆపాదన చేసుకుని దాన్నే టార్గెట్గా చేసుకుని దానికోసం పరుగులు పెడుతున్నారే తప్ప ఆలోచించి నిర్ణయించుకోవటం లేదు, విచారణ చేసి నిర్ణయించుకోవటం లేదు. ఆలోచించాలి, విచారణ చేయాలి, దాన్ని బట్టి నిర్ణయించాలి అని అంటున్నాడు. దాన్నే అంటున్నాడు, నిరూప్యతామిహ స్వార్థ కియాన్ దేహభృతోసురా నిషేకాది వ్యవస్థాసు లేదా నిషేకాదిష్వస్థాసు క్లిశ్యమానస్య కర్మభి అని. ఆలోచించండి, మీరు ఆలోచించి నాకు చెప్పండి. నిరూప్యతాం, మీరే చెప్పండి. ఇహ మనిషి జన్మలో స్వార్థ, సరి అయినటువంటి ప్రయోజనం, మనిషి అందుకోవలసినటువంటి ప్రయోజనం ఆత్మతత్వజ్ఞానం అనేదాన్ని పక్కన పెట్టేస్తే మిగతా వాటిల్లో ఏది సరి అయిన ప్రయోజనం అని మీరే నాకు తేల్చి చెప్పండి. కియాన్, అది కూడా ఎంత ఉందో తేల్చి చెప్పండి. దేహభృత, దేహాన్ని పట్టుకుని వేళ్లాడే, దేహాన్ని పోషించుకోవటం కోసమే వెంపర్లాడేటువంటి మనిషికి, లేదా దేహాన్ని పోషించుకోవటమే పనిగా పెట్టుకున్నటువంటి ప్రాణికి ఏం ప్రయోజనం, ఎంత ప్రయోజనం అబ్బింది అని చెప్పండి. అసురాహ, మీరు చాలా ప్రాణప్రియులు కదా, మీరు ప్రాణాల మీద బాగా తీపి ఉన్నవాళ్ళు కదా, మీరందరూ నిరూప్యతాం, ఆలోచించి చెప్పండి. నిరూప్యతామిహ స్వార్థ కియాన్ దేహభృతోసురా. నేను అడిగేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే నిషేకాదిష్వస్థాసు. తల్లి గర్భంలో మొదటి క్షణంలో కణ రూపంలో పడతాడు కదా, ఒక కణం తండ్రి శరీరం నుంచి వచ్చి తల్లి గర్భంలో అక్కడ ఉండేటువంటి కణంతో కలుస్తుంది కదా, అది మొదటి జన్మ లేదా జన్మలో మొదటి క్షణం అని అనుకుంటే నిషేకాది, రెండు కణాలు కలవటం అనేది మొదటి క్షణం అనుకుంటే ఆ క్షణం నుంచి చివరి క్షణం వరకు, చివరి క్షణం అనే దాన్ని నిర్ణయించుకోండి, చివరి క్షణం వరకు, అంతవరకు నిషేకాదిషు అవస్థాసు. అక్కడ రెండు కణాలు కలిసి ఒకటి అవ్వటం, తర్వాత అది కొంచెం బుడగలాగా అవ్వటం, ఇవన్నీ దశలన్నీ ఒక్కొక్క దశని చెప్పుకోండి. ఒక్కొక్క దశలోనూ మనిషికి అందేటువంటి స్వార్థం అనేది ఏముంది, మనిషి అందుకునేటువంటి మంచి ప్రయోజనం అనేది ఏముంది అనే సంగతి నాకు తేల్చి చెప్పండి. నిషేకాదిషు అవస్థాసు. నేను ఆలోచించాను, నేను శాస్త్రం ప్రకారం ఆలోచించాను, విచారణ చేపట్టి నిర్ణయించాను.
క్లిశ్యమానస్య కర్మభి. ఒకటే ఉంది. ప్రతి దశలోనూ క్లేశం అనేది ఉంది. ప్రతి దశలోనూ ఏదో ఒక పని చేయటం అనేది ఉంది. ప్రతి దశలోనూ చేసిన పనులకు, చేసినటువంటి కర్మలకు ఫలితం అనుభవించటం అనేదే ఉంది. ఆ ఫలితం కూడా క్లేశ రూపంలోనే ఉందే తప్ప మరొక రూపంలో లేదు. క్లిశ్యమానస్య కర్మభి. కాబట్టి ప్రతి దశలోనూ, ప్రతి అవస్థలోనూ కర్మలను చేసుకోవటం లేదా చేసుకున్న కర్మలకు ఫలితాలను అనుభవించటం అనే తీరులో జీవితం సాగుతోందే తప్ప మొదటి కణాలు కలిసిన క్షణం నుంచి చివరి క్షణం వరకు అలాగే సాగుతోందే తప్ప వేరే విధంగా లేదు. ఉంటే నాకు కూడా చెప్పండి అని ప్రహ్లాదుడు అంటున్నాడు. నిరూప్యతామిహ స్వార్థ కియాన్ దేహభృతోసురా నిషేకాదిష్వస్థాసు క్లిశ్యమానస్య కర్మభి అనే ఈ శ్లోకంలో. అలా కాదు, ఏదో పొందుతున్నాము, మేము స్వార్థాలు పొందటం లేదు, లేదా మేమేం ప్రయోజనాలు పొందట్లేదు, నువ్వెలా తెలుస్తావయ్యా అంటే దానికి అంటున్నాడు, మీరేం చేస్తున్నారు నేను చెప్తాను వినండి. కర్మాణ్యారభతే దేహి దేహేన ఆత్మానువర్తిన కర్మభిస్తనుతే దేహం ఉభయం త్వవివేకతః అని. ఏం చేస్తున్నారంటే మీలో ఒక్కొక్కరు ఇంతవరకు నేను కూడాను దేహమున్న ఎవరైనా సరే, దేహాన్ని పట్టుకుని వేళ్లాడే ఎవరైనా సరే, కర్మాణి ఆరభతే, ఒక దేహంలో ఉండి ఒక దేహాన్ని పట్టుకుని వేళ్లాడి కర్మాణి ఆరభతే, కర్మలను చేస్తున్నాడు, క్రియలను చేస్తున్నాడు. ఆ క్రియలు రకరకాలుగా ఉన్నాయి. ఒకటి లౌకిక క్రియలుగా ఉన్నాయి, రెండోది వైదిక క్రియలుగా ఉన్నాయి. వైదిక క్రియలైతే విహిత క్రియలుగా ఉన్నాయి, నిషిద్ధ క్రియలుగా ఉన్నాయి. చేయమని చెప్పినవి, చేయొద్దని చెప్పినవి, చేయకూడనివి, చేయవలసినవి, ఇటు అటు కానివి, ఎటు కానివి, రకరకాల క్రియలు ఉన్నాయి. ఆ క్రియలన్నిటినీ కూడా చేస్తూ ఉన్నాడు. కర్మాణ్యారభతే దేహి దేహేన ఆత్మానువర్తిన. ఈ కర్మలను చేయటానికి దేహాన్ని సాధనంగా పెట్టుకున్నాడు. దేహం లేకపోతే శుద్ధ ఆత్మస్వరూపానికి కర్మలు లేవు. ఆత్మానువర్తిన, తనకు అనుకూలంగా ఉండేటువంటి దేహంతో ఎంత మేరకు అనుకూలమైతే అంత మేరకు కర్మలు చేస్తున్నాడు. చేతులు కాళ్ళు సక్రమంగా పనిచేస్తే వీటితో చేసే పనులు చేస్తున్నాడు. చేతిలో కాళ్ళు సరిగ్గా పనిచేయకపోతే కూర్చునైనా పనిచేస్తున్నాడు. లేదా చేతులు సరిగ్గా పనిచేయకపోతే వాటితో పని పెట్టుకోకుండా కాళ్ళతోనైనా పనిచేస్తున్నాడు. ఇంకో ఇంద్రియాలతో పనిచేస్తున్నాడు. దేంతోనైనా సరే పనులు చేస్తున్నాడు. ఎలా అనుకూలంగా ఉంటే అలా పనిచేస్తున్నాడు. దేహేన ఆత్మానువర్తిన. చేసిన కర్మలకి ఫలితం కర్మభిస్తనుతే దేహం. మళ్ళీ కొత్త జన్మ అనే తీరులో, కొత్త దేహాన్ని పొందటం అనే తీరులో పొందుతున్నాడు. కర్మభి తనుతే దేహం. అందులోనూ పైజన్మ ఒక జన్మలో చేసినటువంటి కర్మలకు ఒకటే జన్మ నియమం లేకుండా ఎన్నో జన్మలు రావచ్చు, ఎన్నో శరీరాలు రావచ్చు అనే తీరులో విస్తృతంగా చేస్తున్నాడు. కర్మభి తనుతే దేహం. తను విస్తారే అని ధాతువు. విస్తారంగా, తెలుగులో చెప్పాలంటే విస్తారంగా దేహాలు పుట్టేట్లుగా ఒక్కొక్క జన్మలోనూ చేస్తున్నాడు. మళ్ళీ కొత్త జన్మ వచ్చిందనుకోండి, అందులో మళ్ళీ విస్తారంగా దేహాలు కలిగేటట్లు చేస్తున్నాడు. అలా దేహాలకు లెక్క లేకుండా కర్మలను చేస్తున్నాడు. దేహాలను పట్టుకుని లెక్కలేరన్ని కర్మలను చేస్తున్నాడు. కర్మభిస్తనుతే దేహం. ఈ రెండే చేస్తున్నాడు. ఉభయం, ఈ రెండే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక దేహంలో ఉండి కర్మ చేయటం, ఆ కర్మకు ఫలితంగా దేహాన్ని పొందటం అనే రెండే చేస్తున్నాడు. దేహాన్ని పొందితే మళ్ళీ తప్పనిసరిగా కర్మలు చేస్తాడు, కర్మలు చేస్తే తప్పనిసరిగా దేహాలు పొందుతున్నాడు. ఈ రెండే చేస్తున్నాడు. దేహాలు కర్మ అనే చేస్తున్నాడు. ఈ రెండూ కూడా అవివేకత, తెలిసి చేయటం లేదు, సరిగ్గా ఆలోచించి చేయటం లేదు, వివేకంతో భేదజ్ఞానంతో చేయటం లేదు. నాకేం కావాలి, నేను పొందవలసిందేంటి, నేనేం చేస్తున్నాను, ఏం చేయాలి అనేటువంటి వివేకంతో ఏమీ చేయటం లేదు. అవివేకత, అవివేకంతో చేస్తున్నాడు. ఇదే మనిషి జీవితం, ఇదే జీవుడి తాలూకు ప్రవృత్తి అని అంటున్నాడు. కర్మాణ్యారభతే దేహి దేహేన ఆత్మానువర్తిన కర్మభిస్తనుతే దేహం ఉభయం త్వవివేకతః అనే ఈ శ్లోకంలో. అందువల్ల తస్మాత్ అర్థాశ్చ కామాశ్చ ధర్మాశ్చ యదపాశ్రయా భజత అనీహయా ఆత్మానం అనీహం హరిమీశ్వరం అని చేయండి అయ్యా. చేసే పనుల మీద శ్రద్ధ పెట్టద్దు, మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించుకోవడంలో ఎక్కువ శ్రద్ధ పెట్టద్దు, వీటికి విలువ లేదు. తస్మాత్, నేను నిన్ను చెప్పాను కదా,
అర్థాశ్చ కామాశ్చ ధర్మాశ్చ. మీరు కోరుకునే ప్రయోజనాలు విలువలేనివి, అలాగే కామాశ్చ మీరు కోరుకునే కోరికలు అస్సలు విలువలేనివి. ఇలా కోరికలు ప్రయోజనం తక్కువగా ఉండేటువంటి అర్థాలని లేదా విలువే లేని కోరికల్ని కోరుకునే మీరు చేసే ధర్మాలకు కూడా విలువ చాలా తక్కువ. ధర్మాశ్చ వీటిని చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటే, ఈ టార్గెట్స్ వీటిని రీచ్ అవ్వటం వీటి మీదే దృష్టి పెట్టుకుంటే, ధర్మాశ్చ అర్థాశ్చ కామాశ్చ ధర్మాశ్చ మీకేం ప్రయోజనాన్ని ఇవ్వవు. ఏం చేయాలి అంటే, ఈ మూడు యదపాశ్రయా ఎవరి నుంచి మనకు వచ్చినాయి, అర్థాశ్చ కామాశ్చ ధర్మాశ్చ మొత్తం ఈ మూడిటితో సహా ఈ విశ్వమంతా కూడా ఎవరిని ఆశ్రయించుకుని ఉంది అని వెతుక్కోండి. యదపాశ్రయా, అందులోనూ ఆ ఆశ్రయించుకుని ఉన్నటువంటి స్వరూపాన్ని సరిగ్గా నిర్ణయించుకోండి. స్వరూపాన్ని నిర్ణయించుకోవాలి. కొంచెం సంక్లిష్టమైన వ్యవహారం అది, చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకుని భజత, ఆ స్వరూపాన్ని పొందేందుకు ప్రయత్నం చేయండి. దానికి ఒకే ఒక దారి ఏంటంటే అనీహయ. ఈ ధర్మాలు అర్థాలు కామాలు వీటి మీద కోరికను తీసేసుకోవాలి. వీటి కోసం చేసే ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. వీటి కోసం చేసేటువంటి క్రియలన్నిటినీ కట్టేసేయాలి. అనీహయ, ఏ క్రియ ఏ కోరిక ఇవేమీ లేకుండా ఆయన్ని సేవించుకునేందుకు ప్రయత్నం చేసుకోవాలి. భజత అనీహయ. ఆయన ఎవరు? ఆత్మానం, మీ యొక్క స్వస్వరూపం, మీ యొక్క రూపం లేదా మన యొక్క రూపం. ఆ రూపాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి. ఆ రూపం ఒకేసారి దొరకదు, అది నిర్గుణ రూపం, తొందరగా అర్థం కాదు. అందుకని ఆయన తాలూకు సగుణ రూపం అనేది ఒకటి ఉంది. ఆ సగుణ రూపాన్ని పట్టుకోవటమే భజత ఈశం. ఆయన యొక్క ఈశ్వర రూపాన్ని, ఆయన యొక్క సగుణ రూపాన్ని పట్టుకోవటమే. ఆ సగుణ రూపానికే హరిహి అని పేరు. మన పాపాలను హరిస్తాడు, మనకుండే సంసార కష్టాలను హరిస్తాడు కాబట్టి ఆయనకి హరి అని పేరు. కాబట్టి ఆ హరిం ఈశ్వరం ఆత్మానం భజత అని ప్రహ్లాదుడు అన్నాడు. ఇంకొక పదం మిగిలింది. ఆ హరిని ఎందుకు పట్టుకోవాలి? ఆ హరిని ఎందుకు మనం పట్టుకోవాలి? మేము పట్టుకునే వాటినన్నిటినీ వద్దని చెప్పేసి, నువ్వు పట్టుకునేవేవి సరి అయింది కాదు అని చెప్పేసి, ఎవరినో హరి అని ఒక ఆయన్ని పరిచయం చేసి, ఆయన పరమాత్మ యొక్క సగుణ రూపం అని చెప్పేసి ఆయన్ని పట్టుకోమంటే ఏం ఉపయోగం? అసలు పట్టుకోవడానికి ఆయనకి మనకి తేడా ఏంటి? ఆయన్ని మనమే ఎందుకు పట్టుకోవాలి? ఆయనే వచ్చి మనల్ని పట్టుకోవచ్చు కదా అని రకరకాల ప్రశ్నలు వస్తాయి. ఆయనకు ఒకటే సమాధానం, అనీహం. ఆయన ఈ సాంసారికమైన విషయాల మీద కోరిక లేకుండా ఉన్నాడు. ఈ సాంసారికమైన విషయాలలో ప్రయత్నం లేకుండా ఉన్నాడు. ఈ క్రియలన్నీ చేయకుండా ఉన్నాడు. క్రియలన్నీ చేయకుండా పోయినా సరే ఆయన స్వస్వరూపమైనటువంటి సుఖంలో పరిపూర్ణంగా తృప్తంగా ఉన్నాడు. స్వానందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అలాంటి స్వానందాన్ని అనుభవించేవాడిని, కోరికలు లేకుండా సుఖంగా ఉన్నవాడిని చూసి నువ్వు ఇన్స్పైర్ అవ్వాలి కదా. ఆయన ఎలా తన స్వానందాన్ని అనుభవిస్తున్నాడు అని తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే ఆయన్ని పట్టుకోవాలి కదా. పట్టుకుని ఆయనకి నచ్చినట్లుగా ఉండి నువ్వు కూడా ఆనందాన్ని అందుకోవాలి కదా. కాబట్టి ఆయన్ని పట్టుకోవడానికి, ఆయన్నే పట్టుకోవడానికి, ఆయన్ని తప్ప మిగతా వాటిని పట్టుకోకుండా ఉండటానికి కారణాలు ఉన్నాయి అని ప్రహ్లాదుడు అంటున్నాడు. తస్మాత్ అర్థాశ్చ కామాశ్చ ధర్మాశ్చ యదపాశ్రయా భజత అనీహయా ఆత్మానం అనీహం హరిమీశ్వరం అనేటువంటి ఈ శ్లోకంలో ఇంతవరకు మనం ఆపుకునేందుకు ఒక చిన్న పాయింట్ వచ్చింది. ఈ శ్లోకాల్లో ప్రహ్లాదుడు ప్రధానంగా వైరాగ్యాన్ని ఉపదేశం చేశాడు అని చెప్పుకోవచ్చు. వైరాగ్యాన్ని కూడా దోషదృష్టితో సహా ఎలా సాధించాలి అనే దాన్ని ఉపదేశం చేశాడు. సాంసారికమైన విషయాల మీద ఏ రకమైన దోషదృష్టిని పెంచుకోవాలి, దోషదృష్టిని పరమాత్మతత్వం మీద ఎలా తెంచుకోవాలి అనేటువంటి విషయాన్ని చక్కగా ఉపదేశం చేశాడు. మనకేమో అలవాట్ల ప్రకారం ఏమైనా దోషాలుంటే ఈశ్వరుడి మీద పెట్టడం, మనం అనుభవించేటువంటి సాంసారికమైన విషయాల మీద దోషాలు ఏవీ లేవు అని అనుకోవటం, ఇవేమైనా మనకు అందకపోతే ఆయన నాకెందుకు దూరం చేశాడు వీటిని, ఈ భగవంతుడు నాకెందుకు ఇలాంటి కష్టమైన జన్మ ఇచ్చాడు, నాకే కష్టాలను ఎందుకు ఇచ్చాడు, మా పక్కింటి వాడికి ఎందుకు ఇవ్వలేదు అని బాధపడటం అనేది అలవాటు. దోషాలు అనేవి
పరమేశ్వరుడి మీద లేనేలేవు. ఆయనకు అసలు ఏ దోషమూ లేదు. దోషాలున్నవి సాంసారికమైన విషయాలకి. ఆ సాంసారికమైన విషయాలలో ఉండేటువంటి దోషాలను చక్కగా చూసుకుని వాటి మీద వైరాగ్యాన్ని పెంచుకుని పరమాత్మ మీద ప్రీతి లేదా పరమాత్మ మీద భక్తి వీటిని పెంచుకోవటానికి దారిని చూసుకోవాలి అని ఈ శ్లోకాలలో చెప్తున్నాడు. మనం యథాశక్తిగా ఈ విషయాన్ని ఆలోచించుకుందాం. ఎంతో కొంత మనకి తెలుసు, మనసులకి తెలుసు, మనం అనుభవించేటువంటి సుఖాలు ఎలాంటివి, మన టార్గెట్స్ ఎలాంటివి, వాటిని రీచ్ అయితే మన పరిస్థితి ఏంటి, అక్కడి నుంచి ఇంకా 2 అంగలు వేద్దామని ఉందా, లేకపోతే అక్కడి నుంచి ఇంకా 10 వేద్దామని ఉందా, మనకేమైనా 1 వస్తే 5 రావాలని ఉందా, 5 వస్తే 5 5 25 కాకుండా 50 అనే కొత్త లెక్క వస్తుందా, ఇలాంటి విషయాలు మనకి తెలుసు, తెలియకేం కాదు. కానీ దీన్నే ఒక జీవన విధానంగా మనం అన్వయించుకుని పోతున్నాము. ఇది తప్పు అనేటువంటి భావన మనకు లేదు. తప్పు అనే భావనను ప్రహ్లాదుడు చెప్తున్నాడు. ఏదో పెద్ద ఆయన చెప్తున్నాడు కదా, వయసులో చిన్నపిల్లవాడైనా సరే చాలా మంచి విషయాలు చెప్తున్నాడు కదా, పెద్ద మనిషి చెప్తున్నాడు అని అనుకుని ఈ విషయాల మీద కొంచెం మనం ఆలోచన చేసుకుందాం. ఆలోచన చేసుకుని మనకు కావలసినటువంటి శాశ్వతమైన సుఖం మనకు ఎలా దొరుకుతుంది అనేటువంటి పరీక్షను మనం చేసుకుందాం. మనకి ఇలాంటి పరీక్షను అలవాటు చేసి మనకి శాశ్వతమైనటువంటి సుఖం అనే దాన్ని పరిచయం చేసి అటువైపుగా మనల్ని తోయవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః కామాన్ కామయతే కామ్యైః యదర్థమిహ పూరుషః స వై దేహస్తు పారక్యో భంగురో యాత్యుపైతి చ కిము వ్యవహితాపత్య దారాగార ధనాదయః రాజ్య కోశ గజామాత్య భృత్యాప్తా మమతా సదా కిమేతైరాత్మనస్తుచ్ఛైః సహ దేహేన నశ్వరైః అనర్థైరర్థసంకాశైః నిత్యానంద రసోదధేః నిరూప్యతామిహ స్వార్థః కియాన్ దేహభృతోऽసురాః నిషేకాదిష్వవస్థాసు క్లిశ్యమానస్య కర్మభిః కర్మాణ్యారభతే దేహీ దేహేనాత్మానువర్తినా కర్మభిస్తనుతే దేహం ఉభయంత్వవివేకతః తస్మాదర్థాశ్చ కామాశ్చ ధర్మాశ్చ యదపాశ్రయాః భజతానీహయాత్మానం అనీహం హరిమీశ్వరం ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.